వింజమూరు మండలంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు సోమవారం ధర్నాకు దిగారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారం మెనూ ప్రకారం లేదని, నాణ్యత కూడా సరిగా లేదని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాక హాస్టల్లో ఏ సమస్యను తెలిపినా మెయిన్ వార్డెన్ భాస్కర్ రావు విద్యార్థులతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో విద్యార్థులు తమ సమస్యలను వివరించిన అనంతరం వారిని లక్ష్యంగా చేసుకుని కొట్టడం, బెదిరించడం, వారి తల్లిదండ్రులు కూడా అసభ్య పదజాలంతో దూషించడం జరుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే విద్యార్థుల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన భాస్కర్ రావుని వెంటనే నేనేం మద్దతు ఇవ్వనా? ఏది నువ్వు మాట్లాడేది సార్ కూర్చోండి. నేను ఎవరినో ఏదో బయట మాట్లాడినట్టు మాట్లాడతాం ఎందుకు? ఇతను ఏదేదో మాట్లాడుతుంటే మొదలుకోకుండా వచ్చింది సార్ కూర్చోండి. నేను ఎవరినో ఏదో బయట మాట్లాడినట్టు మాట్లాడతాం ఎందుకు? ఇతను ఏదేదో మాట్లాడుతుంటే వింజమూరు మండల స్థానిక ఎస్సీ బారుల హాస్టల్ నందు ఏదైతే విద్యార్థులు తమ గోడును నిర్మించుకొని ఏదైతే విద్యార్థులు గతంలో ఈ హాస్టల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పట్ల కనీస వసతుల పట్ల వార్డెన్ గారు భాస్కర్ గారు ఎవరిస్తున్న తీరును చూస్తూ ఉంటే కనీసం ఎస్సీ హాస్టల్లో అసలు ఇతర వార్డునా లేక వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నా అనేది అర్థం కావడం లేదు. ఏదైతే భాస్కర్ రావు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి చెప్తే ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే వల్గర్గా కనీసం ఇంట్లో కనీసం తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండంటే అసలు భాస్కర్ రావు వార్డునా లేక ఎందుకు ఈ ఉన్నతాధికారులు ఈ వార్డుని ఇంకా కొనసాగిస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇమీడియట్ గా ఏదైతే ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు తక్షణమే స్పందించి ఈ వార్డుని గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా, అదేవిధంగా ఈ జిల్లా ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వార్డును మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇక్కడ పిల్లలు చెప్తా ఉన్న భాష చూస్తూ ఉంటే కనీసం నోట్లో చెప్పలేని బాధ, నోటితో కూడా మాట్లాడిన వార్డుని ఖచ్చితంగా ఇమీడియట్ గా 24 గంటలు సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయని పక్షాన అవసరమైతే ఇంజమూరు మండల కేంద్రంగా చేసుకుని ఇంజమూరులో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు మొత్తాన్ని అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఏవిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వార్డుని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇంజమూరు మండల కేంద్రాన్ని కూడా అవసరమైతే రహదారులు దిగ్బంధిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏదైతే భాస్కర్ రావు వ్యవహరించిన తీరు విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా మాట్లాడుతూ ఇంత వివక్షకు గురి చేస్తా ఉన్నాడంటే కనీసం వాళ్ళకి పెట్టే తిండిలో కూడా సరైన పదార్థాలు పెట్టకుండా సరైన మెనూ ప్రకారం వ్యవహరించకుండా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కానీ ఇతర వస్తువులు ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడ ఎట్టి చాకరీ చేపిస్తూ అసలు ఎస్సీ హాస్టల్ అంటే ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి ఉన్నత పేట వేస్తూనే ఉంటుంది. ఎక్కడేస్తా ఉన్నారు ఈ వార్డెన్ చేసే విధానం చూస్తుంటే కనీసం ఎస్సీ హాస్టల్లో ఉందా మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి విద్యార్థులు ఇక్కడ తమ బాధని చెప్తా ఉన్నారు. ఇలాంటి సంఘటనల్ని నిన్నే ఈ డీడీ గారు ఈ జిల్లా డీడీ గారు ఈ ఇంజమూరు హాస్టల్ ఎస్సీ హాస్టల్ విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన క్రమంలో విద్యార్థులు తమ గోడిని డీడీ గారు ముందు ఎల్లబుచ్చుకుంటే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వార్డెన్ గారు ఈ రోజు కక్షపూరితంగా వాళ్ళగా నోటికొచ్చినట్టుకు తనకి ఏది నోటికొస్తే అది మాట్లాడి కనీసం వివక్షరహితంగా మాట్లాడినటువంటి వార్డెన్ ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అతని పైన ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేయాలని కూడా మేము ఎంఆర్పీఎస్ మహాజనేత మందాకృష్ణ మాదిగ గారి తరఫున డిమాండ్ చేస్తాను. కూర్చున్నాము. దీనికి గల కారణం ఏంటంటే ఈ హాస్టల్లో ఇంచుమించు 80 మంది దాకా విద్యార్థులు ఇక్కడ ఉండి అక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎదురుగా ఉండే హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే వార్డెన్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే విద్యార్థుల్ని సరిగా చూసుకోకపోగా వాళ్ళని దుర్భాషలాడుతూ ఇష్టారాజ్యంగా భూత పురాణాలతో వాళ్ళని తిప్పుతూ వాళ్ళని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను కూడా హింసాత్మకమైన మాటలు మాట్లాడుతూ
ఇక్కడ వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో కిచెన్ 1 కేజీ చికెన్ 50 మందికి పెడతాను, 1/2 కేజీ తెచ్చి 50 మందికి పెడతాను, నీళ్లు తెచ్చి 1 జగ్గేది ఇస్తాను, మీరు ఇదే తాగాల ఇదే చేయాలా, కోడిగుడ్లు ఏదైతే ఇవ్వట్లేదు, సబ్బు డబ్బులు ఏదైతే గవర్నమెంట్ సబ్బు డబ్బులు ఇస్తుందో అవి ఇవ్వట్లేదు, 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వట్లేదంట. ఇక్కడికి వచ్చి ఉన్నతాధికారులు కూడా ఎవరు వీళ్ళ దగ్గర నివేదిక తీసుకుని స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అట్లాగే వార్డెన్ కానీ మేము ఇక్కడికి వచ్చి అడిగితే మీరేం చేస్తారో చేసుకోండి, ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇసుకోండి అని చెప్పేసి ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరన్నా అధికారులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు కూడా తెలియడం లేదు. అట్లాగే ఇక్కడ ఉండే పిల్లల్ని కొట్టడం కూడా జరుగుతుంది. కారణం ఏదేదో చెప్తున్నాడు ఆయన ఇష్ట ప్రకారం. అదేమన్నా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు చేయండి అంటారు. అంటే ఆయన ఏదైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఇచ్చే సంపత్తోటి గవర్నమెంట్ శాలరీతోటి ఆయన ఇక్కడ పనిచేస్తున్న విషయం ఆయన మర్చిపోయేసి ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నారు. కాబట్టి దీని గురించి ఎవరైతే ఇక్కడ దీని పరిధిలో ఉండే ఏఎస్డబ్ల్యూ గారు అలాగే ఇట్లాగా ఎన్నో సన్నివేశాలు జరిగాయి. మేము జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి కూడా ఇంతకుముందు నివేదిక ఇచ్చాము. మళ్ళా కూడా స్టూడెంట్స్ తరఫున మేము చెప్తున్నామండి, మీరు జిల్లాలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటి హాస్టల్స్లో కూడా మీరు తనిఖీలు చేసి ఇక్కడ ఉండే జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు కనీసం 2-3 నెలలకు ఒకసారి స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాటిని మీరు మీ పరిగణలోకి తీసుకొని వాటి గురించి పరిణామాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని యాక్షన్ తీసుకొని పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అట్లాగే వాళ్ళకి తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యాసంఘం ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ వాటిని సస్పెండ్ చేయాలా, మాకు ఆయన ట్రాన్స్ఫర్ వద్దు అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో దగ్గరికి ఆయన వ్యవహారశీలి ఇట్లాగే ఉంటుంది కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసినంత వరకు మేము నిరసన చేస్తాం. మీరు సస్పెండ్ చేయము మేము ఇంతే అనుకుంటే విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రం చేసేసి రాబోయే రోజులు ఏం చేయాలో మేము చేస్తాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు అలాగే ఏఎస్డబ్ల్యూ గారు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. వచ్చింది మేడంకి చెప్పామని టార్గెట్ చేసి వాడిని ఒర్రుని నన్ను కొడుతున్నారు సార్. బయోమెట్రిక్ వేయించడానికి గణేష్పురం, జనార్దనపురం, మళ్ళీ వచ్చింది నందిగుంట, ఎస్టీ కాలనీ, సాకలకొండ ఈ 3కి తమ్మే వేయించుకొని పోతున్నారు సార్. 2 రోజులు సెలవు వచ్చిందంటే ఖచ్చితంగా పంపిస్తాడు సార్. అది బయోమెట్రిక్ అయితే పంపిస్తాడు. ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి ఇంటికి ఎత్తుకొని పోతాడు. ఒక్క పెరుగు ప్యాకెట్ తెచ్చేది నీళ్ళు పోసి అది బయట నిండా పోస్తాడు, అందరికి పోస్తాడు సార్. బండికి ఏమన్నా అవన్నీ చూసుకున్నాం సార్, అంత నీట్గా తీసుకున్నాం సార్. వింజమూరు హాస్టల్లో పిల్లల్ని హెచ్డబ్ల్యూ అన్నాన్ని మాట్లాడినాడని కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీకి నేను వచ్చున్నాను. దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డీడీ గారికి ఆల్రెడీ ఫోన్ ద్వారా నివేదించడం జరిగింది. పిల్లల్ని ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకొని తగు చర్య కోసం పై అధికారులకు తెలియజేస్తాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 times వచ్చాను సార్. కొంచెము డీవియేషన్స్ ఉంటే హెచ్డబ్ల్యూకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను జాయిన్ అయ్యి 20 days అవుతుంది సార్. ఇక్కడ అప్పటికే 2 సార్లు విజిట్కి వచ్చాను. 2 times ఎక్కడ అయితే విజిట్కి వచ్చాను. నిన్న కూడా అన్నీ చెక్ చేశాను. కొంచెం మెనూ విషయంలో నిన్నటి వరకు బాగానే ఉంది కానీ కొంచెం టేస్ట్ ఇంకా పెంచమని నేనైతే ఇన్స్ట్రక్షన్స్ ఓరల్గా ఇవ్వడం జరిగింది సార్. నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుందనే దానికి నివేదిక